హాయ్ అనిక, ఎప్పుడొచ్చా? అంకుల్ దివ్యాని కావ్య అన్నారు కదా అప్పుడు. మీకా ఏంటి ఇలా వచ్చావు? అది మమ్మీ హౌస్కి ఏదో పాటల బడ్డ మర్చిపోయింది. ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంట. 1/2 అవర్లో వచ్చేస్తుంది. అప్పటిదాకా ఇక్కడ ఉండొచ్చా? ఇట్స్ ఓకే, నేను కింద వెయిట్ చేస్తా. అయ్యో యూ కెన్ కమ్ హియర్ ఎనీ టైం. ఇప్పుడు వరకైనా ఉండొచ్చు ఇక్కడ. మ్యాగీ ఓకే. మ్యాగీ ఇస్ మై థింగ్ అండ్ డూ ఇట్. మ్యాగీ సింపుల్గా చేస్తేనే బాగుంటుంది. దాంట్లో ఊరికే అవి ఇవి వేసి దాన్ని కాంప్లికేట్ చేయకు. లైక్ ఇన్ ఎవ్రీథింగ్. శాలిని, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఎట్ లీస్ట్. ఏం చెప్తావు చెప్పు. తన ఫొటోస్ డిలీట్ చేయలేదంటే దట్ డజంట్ మీన్ ఐ స్టిల్ లవ్ హర్. బట్ ఎందుకు చేయలేకపోయాను? కావ్యతో నాకు 4 years రిలేషన్ నా లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. అండ్ యూ నో ఐ వాజంట్ ఈవెన్ ఫీలింగ్ నార్మల్ ఫర్ 1 year. నువ్వు కలిసాకే ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ హ్యూమన్ అగైన్. వన్ డే మొత్తం అని డిలీట్ చేద్దాం డిసైడ్ అయ్యాను. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ డిలీటింగ్ ఫ్యూ చాప్టర్స్ ఇన్ మై లైఫ్ అని. అందుకే చేయలేకపోయాను. అంతలా మేము మిస్ అవుతున్నాం అంటే తన దగ్గరికి వెళ్ళు. పో. ఏం మెంటల్? ఏమర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? అర్థమైంది బాబు, చాలా బాగా అర్థమైంది. ఇది ఒక గొప్ప లవ్ స్టోరీ. అన్ని చూసాక నేను దొరికాను. ఏం చేసావు? లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు అంతేగా? సరే, ఇప్పుడుదా కంట్రోల్ చేస్తున్నాను ఈ టాపిక్ మాట్లాడద్దని. అప్పుడు ఆగట్లేవు కదా. మీ వికాస్ సంగతి ఏంటి? ఏంటి వికాస్ సంగతి? ఏం లేదా? నేనేం నీలా ఫొటోస్ దాచిపెట్టుకొని లవ్ స్టోరీని తలుచుకుంటూ దేవదాస్లా ప్రెసెంట్ రిలేషన్షిప్ని పాడు చేయట్లేదు. కరెక్టే, కానీ ఇంకా టచ్లో ఉన్నావు కదా. హలో ప్లీజ్, యూ డోంట్ హ్యావ్ టు గెట్ డిఫెన్సివ్ నా. యూ కాల్ మీ డిఫెన్సివ్ వెన్ యూ డోంట్ లైక్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఓకే టాక్. నో, యూ టాక్. చెప్పు, టచ్లో ఉన్నావు కదా. ఏం? ఓకే ఓకే ఓకే. డోంట్ గెట్ దిస్ నౌ. యు ఆర్ ఇరిటేటింగ్ మీ. అసలు ఎందుకు అడిగా చెప్తావా? బికాస్ ఐ నో యూ ఆర్ ఇన్ టచ్ విత్ హిమ్. నో కార్తిక్, ఐఎమ్ నాట్. ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు మాట్లాడుకుంటే నాకు తెలియదు అనుకున్నావా? కొన్ని ఫోన్ పేరు టెక్స్ట్ చేసుకోపోయారు. నేను చూసా శాలిని. నో, డోంట్ బ్లఫ్. యు చెక్ మై ఫోన్. ఐ విష్ ఐ డిడ్ బట్ ఐ డిడ్ంట్. వర్డ్ క్రిషు పాపప్ అయితే చూశాను. అతను జస్ట్ మా స్టోరీకి రిప్లై ఇచ్చాడు అంతే. మా టచ్లో లేడన్నావు. ఒక మెసేజ్ చేస్తే టచ్లో ఉన్నట్ట. ఓహో నైస్. అసలు ఎక్కడుందో ఏం చేస్తుందో తెలియని పిల్లల ఫోటోలు నా ఫోన్లో ఉంటేనే ఇంత రచ్ చేస్తున్నావు. మీ ఇద్దరు రకంగా మెసేజ్ చేసుకుంటున్నారు. నేనేం చేయాలి? చీప్గా మాట్లాడదు. నేనేం నీలాగా ఐ డోంట్ హోల్డ్ ఫీలింగ్స్ ఫర్ హిమ్ ఎనీమోర్. అయినా నువ్వు పరిచయం అయినప్పుడు నుంచి ఆల్ మై ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఫర్ హిమ్ గాట్ బర్ట్ ఇన్ టు యాషెస్. అయినా నేనేం టెక్స్ట్ చేయదు మాటలు. వాడే ఎప్పుడో ఒకసారి నాకు లైకో మెసేజో చేస్తూ ఉంటాడు అంతే. అండ్ వెన్ హీ డస్ దట్ ఐ డోంట్ ఈవెన్ ఫీల్ అ థింగ్ అబౌట్ ఇట్.